ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనల విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించుకోకుండా రోడ్ రోలర్ సాయంతో 261కి పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 73 కాగా కాజీపేటకు సంబంధించినటివి 88, వరంగల్కు సంబంధించినటివి 100 ఉన్నాయి. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బండ్ల సైలెన్సర్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వయోలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వయోలేట్ చేసుకుంటూ నడపడంతో మన వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశం మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ని మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023, 2024లో ఇప్పుడు 1192 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం, వాళ్ళకి కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేసి 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మాడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్డు నడపడం చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడు తల్లిదండ్రులు గమనించాలా, పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చిన బండిలో ఏ సైలెన్సర్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్గా అవాంతరంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అంటే మనది ట్రై సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఆ యూత్తోని వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తారు తప్ప వాళ్ళు ఏం చేసి చూడట్లేదు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయగలేదు ఏముండదు. తర్వాత చుట్టుపక్కల పిల్లల్లో భయభ్రాంతి గురి చేస్తారు పబ్లిక్.